ఏ విషయం ఎప్పుడు ప్రస్తావనలోకి వస్తుందో ఎవ్వరూ ఊహించలేరు. ఈటీవీ విన్‌లో రీసెంట్‌గా విడుదలైన 'ఏఐఆర్' వెబ్ సిరీస్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ వెబ్ సిరీస్‌లో కొన్ని సీన్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ముఖ్యంగా కాలేజ్ స్టూడెంట్స్‌ని పోగేసి ఒక రూమ్‌లో అబ్బాయి స్పీచ్ బాగా వైరల్ అయ్యింది. దానివల్ల చాలామంది మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. అయితే దానిలో ఒక డైలాగ్ గట్టిగా వినిపిస్తోంది. విషమైనా తాగుదాం, కానీ ఆ హీరో ప్రమోట్ చేసిన ఆ బ్రాండ్ కూల్ డ్రింక్ మాత్రం తాగకూడదు అని చెప్తాడు. ఇక్కడితో కొత్త విషయం తెర మీదకు వచ్చింది. వాస్తవానికి ఇది ఎప్పుడో జరిగిన విషయం. చాలామంది మర్చిపోయారు కూడా. కానీ ఈ సినిమాలో ఇది గుర్తు చేయటం వల్ల మరోసారి ఈ టాపిక్ వైరల్గా మారింది. ఇంతకు విషయం ఏంటంటే, మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించిన కూల్ డ్రింక్ థమ్సప్. అప్పట్లో మెగాస్టార్ చిరంజీవి థమ్సప్ యాడ్స్ బాగా పాపులర్ అయ్యేవి. చాలామంది కూడా మెగాస్టార్ అంబాసిడర్గా చేసిన ఈ బ్రాండ్ని ఆదరించారు. అయితే గుంటూరులో ఒక కాలేజీకి చెందిన చాలామంది మెగాస్టార్ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరించారు. కాబట్టి మనం దీన్ని బ్యాన్ చేయాలి అని నిర్ణయించుకున్నారు. ఇదంతా కూడా కేవలం ఒక వర్గానికి చెందిన వాళ్ళు అని అందరికీ తెలిసిన విషయమే. ఆ కాలేజ్లో ఎక్కువ శాతం మంది అదే వర్గం వాళ్ళు ఉండటంతో ఆ క్యాంటీన్లో థమ్సప్ కూడా అమ్మేవాళ్ళు కాదు. ఇక గుంటూరులో ఉన్న మరో కాలేజ్లో మెగాస్టార్ బ్రాండ్ అంబాసిడర్గా చేయటం వల్ల కేవలం అదే కూల్ డ్రింక్ను మాత్రం అమ్మేవాళ్ళు. అదే తరుణంలో పవన్ కళ్యాణ్ కూడా పెప్సీకి బ్రాండ్ అంబాసిడర్గా చేసేవాళ్ళు. పెప్సీ తర్వాత ఇప్పటి వరకు పవన్ కళ్యాణ్ ఒక్క అడ్వర్టైజ్మెంట్లో కూడా నటించలేదు. గతంలో ఒక షోలో చిరంజీవికి ప్రశ్న ఎదురైంది. దీనికి సమాధానంగా మెగాస్టార్ ఈ విధంగా చెప్పుకొచ్చారు. ఆ కూల్ డ్రింక్ తాగుతున్నారంటే చాలామంది అభిమానులు చిరంజీవి తాగుతున్నారు కాబట్టి మనం తాగాలి అని అనుకోవచ్చు. కానీ చిరంజీవి బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నారు కాబట్టి మనం తాగకూడదు అనుకోవటం దురాభిమానం. అది హర్షింపదగ్గది కాదు. ఇతర హీరోలు కూడా అభిమానులు ఉండొచ్చు. అవతలి వాళ్ళని ద్వేషించటం అనేది అనాగరికం. మొత్తానికి ఈ వెబ్ సిరీస్ వల్ల ఈ టాపిక్ ఇప్పుడు వైరల్గా మారుతుంది.